నీ వివరణ మాకు అవసరం లేదు. వెళ్ళిపో. కడుపుతో ఉన్న నిన్ను ఇంతకు మించి మేమేమనలేం. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. ఏదైనా చెప్పాల్సిన టైంలో చెప్పాలమ్మా. చేయి దాటాక కాదు, చేతులు కాలాక కాదు. వెళ్ళు. అహల్య, అహల్య, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అదేంటండి, టిఫిన్ తినకుండా వెళ్తారా? నాకు ఇప్పుడు తినాలని లేదండి. హాస్పిటల్లో పని ఉంది. మీరు టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకోండి, సరేనా? నేను వెళ్ళొస్తాను. ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి, ఓకే? తను పెళ్లికి ముందే తెల్లయింది. వేరే ఎవరితోనో కాదు, నాతోనే. వెళ్ళు, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి రెడీ అవ్వు. నాకొద్దు. నిన్నటి నుంచి నువ్వేం తినలేదు. తినకపోతే చచ్చిపోతానా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నా మూడేం బాగాలేదు మామ్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. మేమంతా ఉండి నిన్ను ఒంటరిగా వదిలేయాలా? చెప్పేది విను, వచ్చి తిను. నాకు తినాలనిపించట్లేదని చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? యామిని, అదితిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. త్వరగా రెడీ అవ్వమను. నేను రెడీ అవ్వను, ఎవరిని చూడను. 11 గంటలకి వాళ్ళు వస్తున్నారు. ఆ లోపంతటికి నువ్వు రెడీ అయి కిందికొచ్చి కూర్చోవాలి, అంతే. అంత మీ ఇష్టమేనా? ఇన్నాళ్ళు నీ ఇష్ట ప్రకారమే నువ్వు చేశావు, ఇక మా ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి. నీకింకో ఆప్షన్ లేదు. నేను గౌతమ్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని ఆల్రెడీ చెప్పాను కదా. హ! నీకిదే లాస్ట్ వార్నింగ్ బేబీ. ఇంకొక్కసారి నీ నోట్ నుంచి వాడి పేరు రాకూడదు. నా మనసంతా గౌతమ్ ఉన్నాడు. నా అణువణువు గౌతమ్ని నింపుకున్నాను. వాడిని కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఈ జీవితంలో జరగదు. నిన్ను ఏమండి, దానికి నేను సర్ది చెప్తాను, మీరు వెళ్ళండి. ఇదంతా నువ్వు తనకిచ్చిన అతి చనువు వల్లనే యామిని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు పెళ్లి చూపుల్లో తను కూర్చోవాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చూసావు కదా బేబీ, మీ డాడీ ఎప్పుడు ఇంత సీరియస్గా లేరు. నా మాట విని త్వరగా టిఫిన్ తిని రెడీ అవ్వు. ఆయన చెప్తే నేను వినాలా? నా మనసు ఎవరో అర్థం చేసుకోరా? నీ మనసులో గౌతమ్ ఉన్నాడు, కానీ వాడి మనసులో నువ్వు లేవు. ఇది నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నీకోసం వాడు రాడు. నా ప్రేమ గౌతమ్కి అర్థమవుతుంది తప్ప ఇంకెవరికి అర్థం కాదు. వాడు నిన్ను పక్కన పెట్టేశాడే, నిన్ను పరాయిదాన్ని చేసేశాడు. నీకు అర్థం కావట్లేదా? లేదు మామ్, గౌతమ్ నన్ను ఇంకా లవ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా మా పెళ్ళి అవుతుంది. పిచ్చి కూడా ఒక హద్దుండాలే. ఇంత జరిగా కూడా ఇంకా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి? నీకు అతి చనువు ఇచ్చానని మీ నాన్న వేసిన నింద నిజం చేయకు. ఆయన కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. శ్రావ్యతో టిఫిన్ పంపిస్తాను, త్వరగా తిని రెడీ అవ్వు. శ్రావ్య, వెళ్ళి టిఫిన్ తీసుకురాపో. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను బేబీ, నన్ను టార్చర్ చేయకుండా టైంకి రెడీ అవ్వు. పెళ్లి వాళ్ళ ముందు మా పరువు నిలబెట్టు. తను పెళ్లికి ముందే తెల్లయింది, వేరే ఎవరితోనో కాదు, నాతోనే. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే.
తల్లిదండ్రులుగా మనిద్దరం ఓడిపోయాం సుభద్ర. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, వాడు ప్రయోజకుడైనప్పుడే పుత్రోత్సాహం అంటారు. కాని వీడు మనకి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. అయ్యో, మీకు ఆకలిస్తుందా? సారీ, నా ధ్యాసలో పడి మిమ్మల్ని పట్టించుకోవడం మర్చిపోయాను. అదేంటండి, టిఫిన్ తినకుండా వెళ్తారా? నాకు ఇప్పుడు తినాలని లేదండి. హాస్పిటల్లో పని ఉంది. అయ్యో, ఆయన పొద్దున్న తినకుండా వెళ్ళిపోయారు. ఏదైనా వంట చేసి ఆయనకి పంపించాలి. ఇంట్లో ఎవరూ భోజనం చేసినట్టు లేరే. అందరికీ త్వరగా వంట చేసి పెట్టి ఆయనకి క్యారేజ్ తీసుకెళ్ళాలి. నీకు ఇంకొకసారి కాల్ చేస్తాను గౌతమ్. ఇప్పుడు గనక కాల్ కట్ చేసావు అంటే నా నుంచి అదే ఆఖరి కాల్ అవుతుంది. కాసేపు పేషెంట్స్ ఎవరిని లోపలికి పంపించుకో, చూసుకో.